సో, రీసెంట్‌గా యాంకర్ శివ ఒక ఇంటర్వ్యూ అయితే చేశాడనమాట. దాంట్లో ఏంటి సెల్ఫ్ ఇంటర్వ్యూ. దాంట్లో హెచ్‌కే క్లినిక్ గురించి ఒక సైడే ఎందుకు మాట్లాడుతున్నారు, అదర్ సైడ్ ఆఫ్ ద హెచ్‌కే క్లినిక్ గూడా మాట్లాడాలి గదా! సో, దీని గురించి నేను మాట్లాడుతుంటే నా జాబ్‌లో నుంచి తీసేశారు అని చెప్పి మొన్నైతే మాట్లాడాడు. సో, ఈ ఇన్సిడెంట్ అయిన 2 డేస్‌కి మళ్ళా ఈరోజొచ్చి ఏం చెప్పాడంటే, ఎవరైతే తన గురించి వీడియో చేశారో కౌంటర్‌గా వాళ్ళందరూ కొలాబరేట్ అయ్యి వీడియోస్ చేస్తున్నారు. సో, పూర్ణిమ గారి కంట్రోల్‌లో వీళ్ళందరూ వీడియోస్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారనమాట. సో, ఈ ఎంటైర్ కేస్ గురించి, ఈ ఎంటైర్ సిట్యుయేషన్ గురించి నా ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను ఈ హెచ్‌కే కేస్. సో, ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ ఈ నా ఒపీనియన్ ఏంటో నేను మీకు చెప్తాననమాట. సో, ఫస్ట్ ఎప్పుడైతే ఈ హెచ్‌కే క్లినిక్ ఇన్సిడెంట్ ఆర్ ఈ హెచ్‌కే క్లినిక్ ఎక్స్‌పోజ్ అయిందో, సో, అప్పటి నుంచి చాలామందయితే ఎవరెవరు ప్రమోట్ చేశారు, లేకపోతే ఏంటి అనైతే వచ్చి బయట మాట్లాడుతున్నారనమాట. అలా యాంకర్ శివ కూడా వెళ్ళి హెచ్‌కే క్లినిక్‌లో ఇంటర్వ్యూ చేయడం, ప్రమోట్ చేయడం చేశాడు అనేది ఒక ఎలిగేషన్ అనమాట. సో, తనకి తాను కౌంటర్ ఇస్తూ నేను బెట్టింగ్ యాప్స్ చేసినప్పుడు ఎవరికీ హెల్ప్ చేయలేదు గదా! ఇలాగే నేను న్యూట్రల్‌గానే ఉంటాను. సో దట్ అటు ఇటు ఫ్యాక్ట్స్ 2 కూడా తెలియాలి అన్నట్టు మాట్లాడాడు. మాట్లాడుతూ నేను ఈ హెచ్‌కే క్లినిక్ గురించి వాళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చే ఆన్సర్ గురించి మాట్లాడితే నన్ను జాబ్‌లో నుంచి తీయించేశారు అని చెప్పి ఆ రోజైతే మాట్లాడారు. దానికి కౌంటర్‌గా చాలామంది యూట్యూబర్స్ ఎవరైతే హెచ్‌కే గురించి ఫైట్ చేస్తున్నారో వాళ్ళొచ్చి ఏం చెప్పారు అంటే, కాదు ఇప్పుడు జాబ్ ఎవరో తీయించలేదు. లైక్ తనే రిజిగ్నేషన్ ఇచ్చేసి ఎళ్ళిపోయాడు అని చెప్పి చెప్పాడనమాట. సో, దీంట్లో ఏంటి ఇప్పుడు తను మళ్ళా వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నేను రిజిగ్నేషన్ ఇచ్చానని ఒక వాయిస్ కాల్ వినిపించాడనమాట. ఏమనుంది దాంట్లో అంటే తిను అడిగాడు. ఇన్ కేస్ హెచ్‌కే క్లినిక్ గురించి మీ ఛానల్‌లో పెడితే మీకు అభ్యంతరం ఉన్నప్పుడు నా ఛానల్‌లో నేను పెట్టుకోవచ్చా అంటే ఓకే అన్నారు. సో, అలా ఆ ఇన్సిడెంట్ గురించి అయినట్టుంది. అదే ఫస్ట్ చెప్పేసుంటే బావుండేది. ఫస్టేమో నన్ను తీయించేశారు జాబ్‌లో నుంచి అని తర్వాత తనే మాట్లాడిన దాంట్లో తనే రిజిగ్నేషన్ ఇచ్చినట్టుంది. అది కొంచెం కాంట్రాడిక్టరీగా అనిపించిందనమాట. అండ్ ఎంటైర్ సినారియోలో ఎక్కువ సపోర్ట్ ఎవరికి ఉందంటే పూర్ణిమ గారు అండ్ అదర్ యూట్యూబర్స్ ఎవరైతే ఈ కేస్‌లో మాట్లాడుతున్నారో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంది. రీజన్ వచ్చేసి ఏంటి అంటే ఈరోజు 2024కి ముందు వాళ్ళు డాక్టర్స్‌ని సరిగ్గా మెయింటైన్ చేయలేదు. సో, వాళ్ళే ట్రీట్మెంట్స్ చేశారు. ఎప్పుడైతే గవర్నమెంట్ దగ్గర కేస్ అయిందో అప్పుడు మాత్రమే డాక్టర్స్‌ని తీసుకొచ్చారన్నది పెద్ద ఎలిగేషన్ ఉందనమాట. సో, అందరూ అడుగుతుంది ఏంటంటే 2024 ముందు ప్రూఫ్స్ చూపించండి. ఇప్పుడు ప్రూఫ్స్ కాదు అని చెప్పి. సో, ఇదొకటి మెయిన్ ఎలిగేషన్ అనమాట వీళ్ళ మీద. సో, ఇది శివ మాట్లాడలేదు. పైగా కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళందరూ 'బిగ్ బాస్' బ్యాచో సో, ఆబ్వియస్‌గా వీళ్ళ ఫ్రెండ్స్‌ని సపోర్ట్ చేస్తున్నావు, నిజాలున్నా దాసిపెడుతున్నావు అన్నదానికి ఎక్కువ వెయిటేజ్ ఉందనమాట. సో, ఆబ్వియస్‌గా ఇటు సైడ్ తప్పులు లేవంటే తప్పులున్నాయి. డెంటిస్టులు డాక్టర్స్ కాదనడము, ఇలాంటి కాంట్రోవర్సీ స్టేట్మెంట్స్ జరిగాయి. బట్ దానికి సారీ చెప్పారు. ఇక్కడ ఏంటి అంటే ఎఫెక్ట్ అయిన పర్పస్, ఎఫెక్ట్ అయిన కాజ్‌కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు. అంటే ఒక ఫేక్ క్లినిక్ పెట్టి, ఫేక్ డాక్టర్స్‌ని పెట్టి ఏదైతే చేశారో దాన్ని జనాలు అడుగుతున్నారు తప్ప, ఏదైతే ఇక్కడ రియాక్షన్స్ వస్తున్నాయో అంటే ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉంది అని చెప్పి తను మాట్లాడుతున్నాడో, అది దాంట్లో ఎంత కరెక్ట్ ఉంది, ప్రూఫ్స్‌తో మాట్లాడాలి కదా అన్నదే ఎక్కువ క్వెషనింగ్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే చాలా కొన్ని పాయింట్స్ తను మాట్లాడాడనమాట. ఒకటి కేసేయొచ్చు కదా అని. సో, కేసేయడానికి అంత మనీ మిడిల్ క్లాసోళ్ళ దగ్గర ఉండవు ఫస్ట్ పాయింట్. రెండోదొచ్చేసి ఏంటంటే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి చేయించుకుంటారు. అంతే తప్ప వాళ్ళ దగ్గర నిజంగా కేసులేసి గెలిచేంత మనీ ఉండవు. అండ్ గెలవలేరు కూడా. రెండోదొచ్చేసి ఏంటి అంటే కేసెయ్యడానికి కూడా మనం ఆల్రెడీ లతీఫా కేస్ చూసాము. కేసేసింది. ఏమైంది? ఏమీ అవ్వలేదు. సో, అందుకే చాలామంది బయటపడతారు. బయటకొచ్చి కేసేయడానికి. సో, మనం వెళ్లి మోసపోయాం గదా! ఎందుకులే అని చాలామంది అలా అనుకోని ఊరుకునే వాళ్ళే ఎక్కువ మందనమాట. సో, ఇంకొకటి తను మాట్లాడింది ఏంటంటే చాలా క్లినిక్స్ ఉన్నాయి బయట ఫేక్ క్లినిక్స్. వాటి గురించి మాట్లాడకుండా హెచ్‌కే క్లినిక్ గురించి ఎందుకు ఎక్కువ హైలైట్ జేస్తున్నారంటే దాని రీజన్ ఏంటి? హెచ్‌కే క్లినిక్ ఆన్‌లైన్‌లో కంటిన్యూస్‌గా సెలబ్రిటీస్‌ని, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని సో కాల్డ్ వాళ్ళని పెట్టి ప్రమోట్ చేసింది కాబట్టి, ఎక్కువ మంది ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి ఎళ్లారు కాబట్టి, ఇలాంటి మీరు ఆన్‌లైన్‌లోకొచ్చి చేయడం తప్పు అని చెప్పడానికి వాళ్ళని తీసుకున్నారు. సో, బయట నిజంగానే చాలా క్లినిక్స్ ఉన్నాయి.
బట్ అవేంటి ఒక చిన్న స్కేల్‌లోనే ఆపరేషన్స్ జరిగితే హెచ్‌కే క్లినిక్ అనేది వైడ్ ప్రమోషన్స్ జరిగింది. డైలీ కంటిన్యూయస్‌గా ఏంటంటే కొంతమంది వాళ్ళని నిజంగా ఒక సెలబ్రిటీస్‌గా వాళ్ళ ఇష్టంగా చూసుకునే వాళ్ళ గురించి ఇలా జరిగినప్పుడు డెఫినెట్‌గా వాళ్ళు కూడా మనకు కూడా మంచిగా స్కిన్ అవుతది అని చెప్పి డెఫినెట్‌గా టెంప్ట్ అవుతారు. సో, అందుకే ఈ ఇష్యూ గురించి ఈ పర్టిక్యులర్ క్లినిక్ గురించి ఇంత ఇంపార్టెన్స్ అయితే వచ్చింది. డెఫినెట్‌గా దీంట్లో అటు ఇటు తప్పులు ఉండుండొచ్చు. బట్ ఎవరైతే ఈ క్లినిక్ గురించి అడుగుతున్న క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చెప్తే అయిపోతదనమాట. ఇంకా నెగెటివ్ కామెంట్స్ గురించొస్తారా? అది మనం చెప్పలేం. నిజంగానే ఆడియన్స్ పెడుతున్నారా? లేపోతే పెట్టిస్తున్నారా? అన్నది మనకు తెలియదు. సో, ఇవన్నీ ఏంటంటే డిబేటబుల్ థింగ్స్ అనమాట. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదుంది? హెచ్‌కే క్లినిక్ డాక్టర్స్ లేకుండా ట్రీట్మెంట్స్ చేసింది. అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. బట్ కండిషన్స్ ప్రకారం మీరు చేయనప్పుడు, మీరు ఈ ఆన్‌లైన్‌లోకొచ్చి లేకపోతే ఇంత సోషల్ మీడియాలోకొచ్చి ఎలా ప్రమోట్ చేశారా? అన్నది ఫస్ట్ క్వెషన్. అలా ఎలా ప్రమోట్ చేశారన్న సెకండ్ క్వెషన్ ఏం తెలియకుండా ఈరోజు ఒక పర్టిక్యులర్ పర్సన్‌ని నమ్మి మీరెళ్లి చేయించుకుంటారు. రేపొద్దున మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఆ పర్టిక్యులర్ పర్సన్ రారు. ఆ పర్టిక్యులర్ పర్సన్ మాకు సంబంధం లేదు అని అంటారు. నేను చెప్పాను మీరెళ్లారు మీ తప్పు అంటారు. సో, ఎండ్ ఆఫ్ ద డే ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అవుతదంటే పాస్ట్‌లో ఎవరైతే చేయించుకున్నారో సో, వాళ్ళొచ్చి మాట్లాడితే కొంచెం క్లారిటీ వస్తదనమాట. సో, ఈ ఇష్యూ చాలా గట్టిగా వెళ్తుంది కాబట్టి చూద్దాము. వాళ్ళెళ్లి కోర్ట్‌లో ప్రూవ్ చేసుకుంటామంటున్నారు. వీళ్ళెళ్లి వీళ్ళేమో ఇక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపిస్తామని పూర్ణిమ గారు అండ్ టీమ్ అయితే అంటున్నారనమాట. సో, ఇక్కడ నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. ఏంటంటే శివ అన్నాడు కొలాబరేషన్స్ ఎందుకేస్తున్నారు? ఒకళ్ళు యూట్యూబర్ మాట్లాడితే మిగతా వాళ్ళకి కొలాబరేషన్స్ ఎందుకిస్తున్నారు అని అడిగారు కదా! సో, కొలాబరేషన్స్ ఇవ్వడంలో తప్పే లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ ఒక గ్రూప్‌గా ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు దాన్ని షేర్ చేసుకొని కొలాబరేట్ చేసుకోవడంలో తప్పులేదు. సో, పూర్ణిమ గారు ఇదే పర్సన్ మొన్న పన్నికొచ్చే ముచ్చట్లు అని చెప్పి శ్రీను గారు ఏదైతే వీడియో పెట్టారో దాన్ని గూడా షేర్ చేశారు. సో, తనకది వాల్యుబుల్ అనిపిస్తే తన వాయిస్‌కి సపోర్ట్ అనిపిస్తే ఎవరైనా ఆబ్వియస్‌గా షేర్ చేసుకుంటారు. కొలాబరేట్ అవుతారు. ఎందుకనంటే ఈ పవన్ రావ్ టాక్స్ కానీ, లేకపోతే ఆనంద్ వ్యూస్ కానీ వీళ్ళ దగ్గర కొంచెం డేటా ఉంది. తన దగ్గర లేనిది. సో, కొలాబరేట్ అయ్యి డేటా తీసుకోవడంలో తప్పులేదు. అట్ ద సేమ్ టైమ్ ఆపోజిట్‌లో మీ దగ్గర కూడా అంతే పవర్‌ఫుల్ ఎవిడెన్స్‌లుంటే చూపిచ్చండి. సో, ఎండ్ ఆఫ్ ద డే ఒక కాంట్రోవర్సీ వచ్చినప్పుడు మనం కాదు మాట్లాడాల్సింది డాక్యుమెంట్స్ అండ్ ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ అనమాట. సో, అది గనక జరిగితే డెఫినెట్‌గా ఇది ఎండ్ అయిపోతది. అండ్ ఒక్క విషయం ఎప్పుడైతే ఈ కాంట్రోవర్సీ జరిగిందో నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు అసలు ఏది లేకపోతే ఏ కొంచెం నెగటివిటీ ఆర్ అవకతవకలు లేకపోతే ఎందుకు ఇంతలాగా పబ్లిక్ కూడా అవును కరెక్టే దాంట్లో స్కామ్ జరుగుతుందని యాక్సెప్ట్ చేస్తారో మీరే ఆలోచించుకోండి. అండ్ నేను ఈ టైంలో నేనేం ఇప్పుడు ప్రెజెంట్ వాటికైతే యాంకర్ శివాన, పూర్ణిమ గారు అండ్ టీమా ఎవరు అని గనక పబ్లిక్‌ని అడిగితే చాలామంది వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక ఇష్యూని రైజ్ చేశారు. బట్ శివ మాత్రం ప్రూఫ్ చూపిస్తాను, డాక్యుమెంట్ చూపిస్తాను అన్నారు కానీ ఏమి కరెక్ట్‌గా ప్రొజెక్ట్ చెయ్యలేదు. అండ్ ఇప్పుడు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటున్నారు కానీ పాస్ట్‌లో డాక్యుమెంట్స్ గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. సో, అందుకని ఇటే వెయిటేజ్ ఎక్కువుంది. సో, ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఎవరెక్కువ డాక్యుమెంట్స్ చూపిస్తారో, ఎవరెక్కువ ప్రూఫ్ చూపిస్తారో వాళ్ళ సైడే పబ్లిక్ అయితే ఉంటారనమాట. యాస్ ఆఫ్ నౌ పూర్ణిమ గారు అండ్ టీమ్‌కి కొంచెం ఎక్కువ పాజిటివిటీ ఉంది ఈ ఇష్యూలో అనైతే నేను ఫీల్ అవుతున్నాననమాట. సో, ఈవెన్ కామెంట్స్ కూడా అలాగే కనిపిస్తున్నాయి నాకు. ఇది ఈ హెచ్‌కే క్లినిక్ శివ వర్సెస్ అదర్ యూట్యూబర్స్ మీద నా ఒపీనియన్.